రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈనాడు సంస్థల డైరెక్టర్ రామోజీరావు కన్నుమూశారు. వయసు రీత్యా పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల గుండె సమస్యకు స్టంట్స్ వేశారు డాక్టర్లు. నిన్న మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో రామోజీరావును ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. రామోజీరావు పార్థివ దేహాన్ని ఫిల్మ్ సిటీలోని నివాసానికి తరలించారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈనాడు సంస్థల డైరెక్టర్ రామోజీరావు కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. వయసు రీత్యా పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. ఇటీవల గుండె సమస్యకు స్టంట్స్ వేశారు డాక్టర్లు. అయితే నిన్న మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో రామోజీరావును ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. ఇక రామోజీరావు పార్థివ దేహాన్ని ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసానికి తరలించారు. రైట్ ఈనాడు సంస్థల డైరెక్టర్ రామోజీరావు కన్నుమూశారు. వయసు రీత్యా పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. ఇటీవల గుండె సమస్యకు స్టంట్ వేశారు. అయితే నిన్న మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో రామోజీరావును ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఉదయం 4 గంటల 50 నిమిషాల సమయంలో ఆయన తుది శ్వాస విడిచారు. ఇక పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, ఈనాడు సంస్థల అధినేత సంబంధించి రామోజీరావు కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. అయితే శ్వాస సంబంధించి ఇబ్బందుల కారణంతో స్టార్ హాస్పిటల్లో ఈ నెల 5వ తేదీన అతను రామోజీరావు అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయిన నేపథ్యంలో సంబంధించి పూర్తిగా చికిత్స కూడా చేశారు. అయితే ఈ రోజు తెల్లవారుజామున కూడా శ్వాస ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే విషయం తెలుసుకున్న పలువురు ముఖ్య సంబంధించిన అతడి సన్నిహితులు కావచ్చు, అంతేకాకుండా కుటుంబ సభ్యులు ఇప్పటికే హైదరాబాద్ లోని స్టార్ హాస్పిటల్ కూడా చేరుకున్నారు. చేరుకున్న దాని తర్వాత యొక్క పార్థివ దేహాన్ని కూడా రామోజీ సంబంధించిన నివాసానికి కూడా తరలిస్తారు. రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా పార్థివ దేహాన్ని కూడా సందర్శన అంటే ప్రజలు అభిమానులు చాలా మంది కూడా పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో అక్కడికి వెళ్తున్న పరిస్థితులు చూస్తున్నాము. అయితే మొత్తానికి చూస్తే అతని వయసు రీత్యా కూడా చాలా అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అంతేకాకుండా గత కొంతకాలం నుంచి కూడా తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్నారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలోనే ఈ నెల 5వ తేదీన స్టార్ హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయిన నేపథ్యంలోనే ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాలకు కూడా తుది శ్వాస విడిచారు. అంతేకాకుండా ఇప్పటికే ఈనాడు సంబంధించిన సంస్థల
ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున కూడా దీనికి సంబంధించి స్టార్ హాస్పిటల్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మరికొద్ది సేపట్లో ఇక స్టార్ హాస్పిటల్ నుంచి కూడా రామోజీ ఫిలిం సిటీకి కూడా ఆ, మా భౌతిక దేహాన్ని కూడా తరలించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే మాత్రము ఈ యొక్క రామోజీ రావు సంబంధించిన విషయంలో మరణించిన సంబంధించిన వార్త తెలియగానే చాలా మంది కూడా తీవ్ర దుఃఖంలో ఉన్నారు. ఎందుకంటే రామోజీరావు తమకు చాలా అనేక విధాలుగా సహాయపడ్డారు అనేది మాత్రం ప్రధానంగా ఇటు దీనికి సంబంధించి సహచరులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, అందరూ కూడా చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎప్పటి నుంచి ఆయనకు ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఎప్పటి నుంచి తలెత్తాయి, ఎప్పటి నుంచి ఆయన సఫర్ అవుతూ ఉన్నారు? అయితే కొన్ని సంవత్సరాల నుంచి కూడా రామోజీరావు అతని వయసు రీత్యా కూడా పూర్తిగా అనారోగ్యంగా బాధపడుతున్నారు. అనారోగ్య సమస్యలతో చాలా సార్లు కూడా హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయిన నేపథ్యంలో దీనికి సంబంధించి అతనికి వైద్య చికిత్సలు కూడా నిర్వహించారు. అయితే ప్రధానంగా చూస్తే మాత్రము తీవ్ర అంటే శ్వాస తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడ్డ నేపథ్యంలోనే ఈ నెల 5వ తేదీన హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేశారు, స్టార్ హాస్పిటల్లోని హైదరాబాద్ సంబంధించిన విషయంలో. అయితే పూర్తిగా డాక్టర్లు కూడా చాలా కేర్ గా తీసుకున్నారు. అయితే అతనికి తీవ్రంగా గుండె సమస్య ఉండటంతో దీనికి సంబంధించి డాక్టర్లు కూడా కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. ఎందుకంటే రామోజీరావుకు శ్వాస సంబంధించిన విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి కూడా పూర్తిగా క్షీణించింది అనేది మాత్రం ప్రధానంగా కుటుంబ సభ్యులకు కూడా డాక్టర్లు సమాచారం అందించారు. సమాచారం అందించిన నేపథ్యంలోనే పూర్తిగా దీనికి సంబంధించి అతనికి వైద్య చికిత్స అందించినా కూడా అతనికి పూర్తిగా అంటే అతని శరీరం కూడా వైద్య చికిత్సలకు కూడా సహకరించడం లేదని చెప్పి కూడా ప్రధానంగా డాక్టర్లు చెప్పిన పరిస్థితి కనిపించింది. మొత్తానికి చూస్తే మాత్రము ప్రధానంగా 4:35 తుది శ్వాస ఇచ్చారు. దాని తర్వాత దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున స్టార్ హాస్పిటల్ గా చేరుకున్నారు. అయితే ప్రధానంగా 6 ప్రత్యేక సంబంధించిన డాక్టర్లు ఎప్పటికప్పుడు వైద్య చికిత్స అందిస్తూ ఆరోగ్య పరిస్థితి కూడా ఎప్పటికప్పుడు చూసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఎంత అంటే వైద్య చికిత్సలు అందించినా కూడా అతని రామోజీరావు సంబంధించి యొక్క శరీరం మాత్రము వైద్య చికిత్సలకు అనుకూలంగా లేని నేపథ్యంలోనే అందించాలని చెప్పి ప్రధానంగా తెలుస్తుంది. అయితే 4:30 ఒక్కసారిగా గుండెపోటు వచ్చిందని మాత్రం ప్రధానంగా డాక్టర్లు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పవన్, అంతకుముందు ఈ స్టంట్ వేశారు అని కూడా అంటున్నారు. అంటే ఇది 2వసారి స్టంట్ వేయడం కూడా అంటున్నారు. అంటే ఇప్పుడు ఏంటి, ఈ స్టంట్ వేసిన క్రమంలోనే అంటే ఇప్పుడు ఆయన వయసు రీత్యా పెద్ద ఆయన కాబట్టి కొంచెం అది బేర్ చేయలేక సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది అనుకోవచ్చా? అయితే ప్రధానంగా చూస్తే మాత్రము రామోజీరావుకి గతంలో కూడా స్టంట్ వేశారు. అతను ఆరోగ్య సమస్యలు చాలా ఉన్నాయి. ఎందుకంటే డయాబెటిక్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పూర్తిగా చాలా సార్లు కూడా హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యారు. స్పెషల్ గా డాక్టర్స్ కూడా చాలా కేర్ తీసుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. కాబట్టి ఈ నేపథ్యంలో చూస్తే మాత్రము రామోజీరావు అనారోగ్యంతో చాలా సార్లు కూడా హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత కోలుకొని ఇంటికి కూడా వచ్చిన పరిస్థితి చూస్తున్నాము. అయితే ఈసారి మాత్రము తీవ్ర శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవడము, ఎందుకంటే శ్వాస తీసుకోవడానికి కూడా వీలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే స్టెంట్ వేసినా కూడా సంబంధించి గుండె మాత్రం సహకరించడం లేదని చెప్పి ప్రధానంగా డాక్టర్లు కూడా చెప్తున్నారు. అయితే రామోజీరావు సంబంధించిన విషయంలో పూర్తిగా అనారోగ్యంతోనే చనిపోయినట్టుగా దీనికి సంబంధించి డాక్టర్లు కూడా వెల్లడిస్తారు. కొద్దిసేపటి క్రితం దీనికి సంబంధించి డాక్టర్ కూడా మరికొద్దిసేపట్లో ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, దాని తర్వాత ఎలాంటి వైద్య చికిత్సలు అందించారు, అంతేకాకుండా ఎప్పుడు మరణించారు అది మాత్రము స్టార్ హాస్పిటల్లో ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి మాత్రము రామోజీరావు సంబంధించిన చనిపోయిన వార్త విన్నాక మాత్రం పెద్ద ఎత్తున హాస్పిటల్ కు చేరుకుంటున్న పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు కావచ్చు, అంతేకాకుండా సన్నిహితులు పూర్తిగా రామోజీ సంబంధించిన నివాసానికి రావాలని చెప్పి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ యొక్క భౌతిక దేహాన్ని సందర్శించడానికి కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేస్తాము, అందరూ కూడా అక్కడికే రావాలని మాత్రం ప్రధానంగా కుటుంబ సభ్యులు కూడా చెప్పిన పరిస్థితి అనిపిస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన పార్థివ దేహం ఉంది పవన్? అయితే హైదరాబాద్ లోని ఒక స్టార్ హాస్పిటల్లో అతని భౌతిక దేహం కూడా ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి అక్కడి నుంచి మరికొద్ది సేపట్లో రోడ్డు మార్గం ద్వారా కూడా రామోజీ ఫిలిం సిటీకి కూడా తీసుకెళ్తారు. అయితే అక్కడ నివాసంలో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎందుకంటే భౌతిక దేహాన్ని అంటే పూర్తిగా చూడడానికి వస్తున్న చాలా మంది కూడా
ఇటు క్యూ లైన్ తో పాటు పోలీసులు కూడా భద్రత ఏర్పాటు కూడా చేస్తున్నారు. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ప్రజలు కావచ్చు, అంతేకాకుండా ఉద్యోగులు కావచ్చు, ఈనాడు సంబంధించిన ఉద్యోగులు కావచ్చు, మరోవైపు రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఏర్పాటు చేసిన నేపథ్యంలో అక్కడ రామోజీ ఫిలిం సిటీకి అందరు రావాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ విషయం తెలుసుకున్న చాలా మంది ఉద్యోగస్తులు మాత్రం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎందుకంటే తమకు రామోజీరావు చాలా అనేక విధాలుగా సహాయపడ్డారో అలాంటి వ్యక్తి లేడు అనేది మాత్రం జీవించుకోలేకపోతున్నాము అనేది మాత్రం ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే మాత్రం రామోజీరావు సంబంధించిన విషయంలో మాత్రం పూర్తిగా అనారోగ్యంతోనే చనిపోయినట్లుగా ఇటు డాక్టర్లు కూడా వెల్లడించారు. రైట్ పవన్, థ్యాంక్ యూ. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో జన్మించారు రామోజీరావు. శనివారం తెల్లవారుజామున 4:50 తీవ్ర గుండె నొప్పితో తుదిశ్వాస విడిచారు ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు. రైట్, మనం చూస్తున్నాం ఈనాడు మీడియా సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. వయోభారం రీత్యా పలు ఆరోగ్య సమస్యల కారణంగా రామోజీరావు గత కొంతకాలంగా బెడ్కే పరిమితమయ్యారు. అయితే నిన్న మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురైన రామోజీరావుకి ప్రైవేటు వైద్యులు చికిత్స అందించారు. ఇటీవల ఆయనకు గుండె సమస్య ఏర్పడడంతో స్టంట్స్ కూడా వేసినట్లుగా చెబుతున్నారు. ఇక నిన్న మధ్యాహ్నం నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. నిన్న రాత్రి కూడా తీవ్ర విషమంగా ఉండడంతో వెంటిలేటర్ మీద ఉంచినట్లుగా చెబుతున్నారు. ఇక ఈ రోజు తెల్లవారుజామున 4:50 ఆయన తుది శ్వాస విడిచారు. కృష్ణా జిల్లా పెదపారుపూడి గ్రామంలో జన్మించిన ఆయన ఈనాడు మీడియా సంస్థలతో పాటు మార్గదర్శి చిట్ ఫండ్స్, అదేవిధంగా ప్రియా పచ్చళ్ళు వ్యాపారం నిర్వహించేవారు. అంతేకాకుండా సినీ నిర్మాణంలో కూడా ఆయన నిర్మాతగా పలు సూపర్ హిట్ సినిమాలను అందించారు.
ఆయనకు భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అందించే పద్మ విభూషణ్ అవార్డును సైతం అందించారు. చివరిగా ఆయన నిర్మాతగా దాగుడు మూతలు దండాకోర్ అనే సినిమా నిర్మించారు. ఇది 2015 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఇక ఆయన అంత్యక్రియలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే కుటుంబ సభ్యులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఆయన పార్థివ దేహాన్ని మరి కాసేపట్లో ఫిలిం సిటీలోని ఆయన నివాసానికి తరలించనున్నారు.